ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. నీవు వృద్ధి పొందుదువు. ఈరోజు దేవుడు మీరు వృద్ధి పొందుతారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని వృద్ధి పొందిస్తాడు. ఎవరైతే దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంటారో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో వృద్ధి అనేది కలుగుతుంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చిన దేవుడు కొద్దిగా ఉన్న మీ స్థితిని మహా అభివృద్ధి కలిగజేయగల సమర్థుడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితంగా ఉంటుందో వారు ఖచ్చితంగా వృద్ధి పొందేవారుగా ఉంటారు. వారు జ్ఞానంలో వృద్ధి పొందుతారు, ఐశ్వర్యంలో వృద్ధి పొందుతారు, సమస్త విషయాల్లో కూడా వృద్ధి పొందుతారు. కనుక ఉదయకాల సమయంలో దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తూ దేవుడు అనుగ్రహించే ఆ వృద్ధిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వృద్ధి పొందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని వృద్ధి పొందుతామని చెప్పి నువ్వు దేవా వాగ్దానం చేసావు. ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చే దేవుడవు. నీలోనే ఆశీర్వాదం ఉంది. నీలో ఎవరైతే ఉంటారో దేవా, నీలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు, వృద్ధి పొందుతారు. గనుక దేవా, నీలో ఉంటూ నీ ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లోనిక సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవుల్లో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.